నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవచ్చు. డిజిటల్ పాలిటిక్స్ గ్రౌండ్ రియాలిటీ, డిజిటల్ పాలిటిక్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ. దీని మీద ఒకసారి చూద్దాం. ఎందుకంటే లీడరు కనిపించడం లేదు, ఏ లీడర్ కనిపించడం లేదు అనేది మనం కంటెంట్లోకి వెళ్తే, మన రాజకీయాల్లో ఒక సామెత ఉంది, ఏది కనిపిస్తే అది అమ్ముడుపోతుంది అని. అంటే జనం కంటికి కనిపిస్తే లీడర్కి క్రేజ్ ఉంటుంది అనేది కూడా ఒక సామెత కూడా ఉంది. దశాబ్దాలుగా మన దేశంలో ఒక నాయకుడు బలాన్ని ఎలా కొలిచేవారంటే ఆయన మీటింగ్కి, సభకి ఎంతమంది జనం వచ్చారు అనే దాన్ని బట్టి. కానీ గత కొన్ని వారాలుగా దేశంలోనే అతి పెద్ద ప్రతిపక్ష పార్టీలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. జూన్ 17వ తేదీ రాజస్థాన్లోని కోట దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక పెద్ద బహిరంగ సభలో నేరుగా కనిపించడం చివరి రోజు అది. ఆ తర్వాత జూన్ 19వ తేదీన ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో, అలాగే జూన్ 21న రాయ్పూర్లో ఒక ట్రైనింగ్ క్యాంపస్లో మాత్రమే రాహుల్ గాంధీ నేరుగా కనిపించారు. ఆ తర్వాత ఆయన జనాల్లో ఎక్కడా నేరుగా కనిపించట్లేదు. దాదాపు 2 వారాల పాటు దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్న ప్రతిపక్ష ముఖ్య నాయకుడు మాత్రం గ్రౌండ్లో కనిపించడం లేదు. మరి పోరాటం ఎక్కడ జరిగింది? కేవలం మొబైల్ స్క్రీన్ మీద మాత్రమే. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఒకటే, దేశంలో ఇంత పెద్ద ప్రతిపక్ష పార్టీ కేవలం సోషల్ మీడియా, డిజిటల్ లెటర్ల ద్వారానే రాజకీయ సమస్యలను ఎదుర్కోగలదా, లేక ఇప్పటికే భారతదేశంలో పాలిటిక్స్ అంతా అంటే జనాల్లో తిరగటమేనా అని. ఒకసారి నిజాలు చూద్దాం మనం. జూన్ 22 నుండి జూలై 3 మధ్య దేశంలో ఎన్నో విషయాలు జరిగాయి. కోర్టు కేసులు, అలాగే పార్టీల పొత్తులు, అంతర్గత గొడవలు, ఇంకా ఎన్నో. కానీ ఈ టైంలో ప్రతిపక్ష నాయకుడు స్పందనలు అన్నీ డిజిటల్ రూపంలోనే వచ్చాయి. ఆ టైంలైన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం. జూన్ 24న ఒక ముఖ్యమైన కోర్టు కేసుకి లాయర్లు వెళ్ళారు. జూన్ 27న మైక్ పెట్టుకొని మీడియా ముందుకు రాకుండా ట్విట్టర్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. జూన్ 30న మిత్రపక్షాల నాయకులకి ఒక వీడియో మెసేజ్ లాంటిది కూడా పంపాడు ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజుల్లో సోషల్ మీడియా టీములకి ఇది చాలా బాగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పచ్చు. మీడియా అడిగే లెక్కలేనన్ని ప్రశ్నలు ఉండవు. పైగా కోట్లాది మందికి ఫోన్లకి మ్యాటర్ నేరుగా వెళ్తుంది. కానీ రాజకీయం అంటే ఫోన్ స్క్రీన్ కాదు కదా. లీడర్ ఆన్లైన్లో ఉన్న సమయంలో మొత్తం గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఢిల్లీలో లీడర్లు ఆన్లైన్లో మెసేజ్లు పెడుతుంటే, అక్కడ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద మంటలే చెలరేగాయి. పార్టీ పదవుల మార్పుల వల్ల అక్కడ లీడర్ల మధ్య తీవ్రమైన విభేదాలు కూడా బయటపడ్డాయి. నాయకులు బహిరంగంగానే కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. సాధారణంగా ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు మెయిన్ లీడర్ స్వయంగా కూర్చొని అందరితో మాట్లాడి గొడవలు సద్దుమనచాలి. కానీ మెయిన్ లీడరు కేవలం ట్వీట్లు అలాగే వీడియోలకే పరిమితమైతే ఇలాంటి అంతర్గత గొడవలు ఎలా సద్దుమణుగుతాయి? చండీగఢ్లో ఈ రేగిన మంటల్ని ఢిల్లీ నుంచి పంపే లెటర్లు ఇవన్నీ కూడా ఆపలేవు కదా. పార్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఒక సామాన్య కార్యకర్తకి వచ్చే కోపాన్ని ఒక ట్వీట్ ఎలా చల్లారుస్తుంది? ఇక్కడే డిజిటల్ పాలిటిక్స్ ఫెయిల్ అవుతాయి. ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఫోన్లు చేసేవారికి కింద గ్రౌండ్లో చెమటోడ్చే కార్యకర్తలకి మధ్య దూరం పెరిగిపోతుందా అనే అనుమానం కూడా చాలామంది కలగక మానదు. ఈ గొడవలన్నీ పక్కన పెడితే జూలై 20 నుండి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. సమయం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రతిపక్షానికి ఇది ఒక పెద్ద అవకాశం. దీనికోసం మిత్రపక్షాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి. సొంత పార్టీ కూడా పక్కా ప్లానింగ్తోనే ఉండాలి. కానీ ఇక్కడ అధికార పార్టీని చూడండి, వాళ్ళు నిత్యం జనం మధ్యలోనే ఉంటున్నారు. ప్రధాని టూర్లు, శంకుస్థాపనలు, సభలతో ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో బిజీగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఢీ కొట్టాలంటే కేవలం ఈ డిజిటల్ పాలిటిక్స్ చేస్తే సరిపోతుందా? ఒకటి ఆలోచించండి. పార్లమెంట్లో
ఒక ఎంపీ లేచి నిలబడి మాట్లాడితే దానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. ఆ ఎంపీ వెనక ప్రజల బలం ఉందని తెలిసినప్పుడు అదే లీడరు కొన్ని రోజుల క్రితం రోడ్ల మీద జనం కోసం లాఠీ దెబ్బలు తిని లేదా ర్యాలీలు చేసి వచ్చి పార్లమెంట్లో మాట్లాడితే ఆ మాటకి పవర్ కూడా వేరేగా ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిపక్ష పార్టీకి వీళ్ళందరికీ కూడా. కానీ పార్లమెంట్ మీటింగ్కి ముందే అంతా ఆన్లైన్లో గడిపేస్తే పార్లమెంట్లో చేసే ప్రసంగాలు కేవలం టీవీ స్టూడియో చర్చల్లాగే మిగిలిపోతే తప్ప పబ్లిక్లోకి అంటే జనాల్లోకి వెళ్ళవు. పాలిటిక్స్ అంటే ఇప్పటికీ కూడా గ్రౌండ్ గేమేనా? కాబట్టి ఇక్కడ రెండు రకాల వాదనలు చాలా క్లియర్గా వినబడుతున్నాయి. డిజిటల్ పాలిటిక్స్ని సమర్థించే వాళ్ళు ఏమంటారంటే ఇది 2026, ఇప్పుడు ఒక చిన్న వీడియో పెడితే చాలు పల్లెటూరులో ఉన్న కోట్ల మంది ఫోన్లకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, మనం 100 సభలు పెట్టి ఖర్చులు ఈ శ్రమ ఇవన్నీ బదులు ఈ డిజిటల్ క్యాంపెయిన్ చాలు అంటారు. కానీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే ఒక నాయకుడు లైక్లు వ్యూస్ షేర్లను బట్టి ఉండదు ఆ నాయకుడు విలువ, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎక్కడ నిలబడ్డాడు అనే దాన్ని బట్టే ఉంటుంది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో రాజకీయం అనేది ఎప్పుడు జనాల మధ్య ఉంటుంది. నమ్మకాన్ని మనం ఫోన్లో డౌన్లోడ్ చేయలేం, పార్టీ గొడవల్ని ట్వీట్లతో పరిష్కరించలేం. డిజిటల్ పాలిటిక్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ ఏది గెలుస్తుందని చూస్తే మనం జూలై 20న పార్లమెంట్ మీటింగ్ ముందు ప్రతిపక్షం ఎదుర్కొంటున్న పరిస్థితులు టైం లైనే ఇది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ట్విట్టర్, యూట్యూబ్ ఈ బోర్డుల ద్వారా మన దేశంలో ఎన్నికలు గెలవచ్చా, లేదా జనాల్లోకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే నష్టపోతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపేణా తెలపండి. థ్యాంక్ యూ.